తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉద్యోగుల దీర్ఘకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. 10,715 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయటం, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10,000కు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఒక్కో ఉద్యోగికి 3.39 కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై 34,850.83 కోట్లు ఆర్థిక భారం పడనుంది. 2004 సెప్టెంబర్కు ముందు వెలువడిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు రాష్ట్రంలో 10,715 మంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత వీరికి పెన్షన్ వర్తించనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్ 9, 10 సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం 2 పర్యాయాలు తిరస్కరించిన ఈ దస్త్రానికి 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. 2022 జనవరి నుంచి వర్తింపజేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల్ని ఆయా సంస్థల్లో తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 15,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది పోలీస్ అధికారులు, 2,000 మంది మరి ఎన్జిఓస్ కానీ గెజిట్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో, మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ, గురుకులాలు, సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఉద్యోగులందరి పక్షాన, ఉపాధ్యాయులందరి పక్షాన, పెన్షనర్లందరి పక్షాన మరొక్కసారి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఉద్యోగికి 3 కోట్ల రూపాయలు ఈ సర్వీస్ అనంతరం కూడా చెల్లించే పరిస్థితి. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులున్నా కానీ ఈ 11,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ సుమారు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు మాకు పెట్టి గత ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు గురి చేసిన సంఘటన మీకు అందరూ తెలిసిందే. ఈ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైగా పాత బకాయిలు, పెండింగ్ బకాయిలు చెల్లించడం పాటు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ విషయాల్లో కానీ, ప్రమోషన్ విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసం ఉద్యోగులు పనిచేయాలని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.